D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. ఇన్స్టా చూస్తాను ఇంకా స్నాప్చాట్. మీకు పేరెంట్స్ కి మీకు మధ్య డిఫరెన్స్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు. మీకు ఏదైనా ఉంటే మిమ్మల్ని కేర్ చేసేది, మీ గురించి ఆలోచించేది, మీ ఫ్యూచర్ బాగుండాలా అని ఆలోచించి వాళ్ళు కష్టపడేది అన్నీ చేసేది కదా. మీరు ఎందుకు అట్లా తెలియకుండానే మోసం చేస్తాను? ఆ విషయం పెద్దలతోనే మీ పేరెంట్స్తోనే షేర్ చేయొచ్చు కదా. మీకు ఎందుకు వస్తుందో ఒకసారి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటాను. పిల్లలే ఆన్సర్ చేయండి. మీరు బయట వాళ్ళతో కాకుండా అమ్మ నాన్నతో ఎందుకు ఎవరో ఒక్కరన్నా కానీ ఫ్రీడమ్ ఉండదు అంటే అమ్మా నాన్న అది చూస్తే అమ్మా నాన్న ఒప్పుకోరు. అమ్మా నాన్న మేము చేసుకునే దానికి ఒప్పుకోరు అంటే తప్పని కదా సార్. మేము చేసినా చేయకుండా మొబైల్ యూజ్ చేయడానికి యూజ్ ఉండదు. బయటికి పోవాలన్నా నెక్స్ట్ టైం ఇలా చేస్తారేమో అని భయం ఉంటుంది పేరెంట్స్కి. అందుకే చెప్పుకుంటారు. అంతే వాళ్ళు చేస్తాం లేదా తెలియదు. మెసేజ్ చేసినా కూడా ఫ్రీడమ్ ఉండదు. అంతే. ఓకే, సో మేబీ నాకు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. సో యాజ్ అ పేరెంట్ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు మీరు ఏం చేస్తారని ఉండదు, బట్ మీరు ఎప్పుడు సేఫ్గా ఉండాలి అనే ఒక కన్సర్న్ మాత్రమే ఉంటుంది. మీరు చేసేది వాళ్ళకి చూపించినా కూడా మీరు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏమన్నారు అనేది నా ఒపీనియన్. తప్పు కానప్పుడు ఎవరు ఏమన్నారు, అంతే కదా. మీరు కరెక్ట్గా మీరు కరెక్టే చేస్తుంటే, మీరు మంచిదే చేస్తూ ఉంటే, మీరు చేస్తున్నది తప్పు కాకపోతే మీ పేరెంట్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇంట్లో పేరెంట్స్ దగ్గర క్లోజ్నెస్ ఎక్కువ ఉండదు. ఏమేమి మాట్లాడాలంటే భయం అవుతుంది. ఏమైనా మన పర్సనల్స్ కానీ షేర్ చేసుకోవాలంటే ఇట్లా చేస్తున్నారు అని భయం ఉంటుంది చెప్పుకోవడానికి. అందువల్ల మేము అట్లా ఏ విషయంలో అయినా మనం షేర్ చేసుకోవాలంటే వాళ్ళని మేము చెప్పినామనుకో వాళ్ళకి ఫీల్ అవుతారు. ఏమైనా చెప్పినా కూడా భయపడతారు అని భయంతో మేము అంటే సీరియస్ అవ్వరు. కానీ దానికి ఆన్సర్ చెప్తా. ప్రతి దాంట్లోనూ నా మెయిల్ లింక్ ఉంది. బాబుకి పాపకి ఇద్దరికిను. వన్ డే ఎగ్జామ్కి కడపకి ఎగ్జామ్కి వెళ్ళింది. అంతా అయిపోయిన తర్వాత ఒక బాబు వచ్చేసి నీ ఇన్స్టా ఐడి అడిగినాడంట. అడిగితే అమ్మ ఏం చెప్పిందా, నేనేమో ఇస్తాను, నాది మొత్తం మా అమ్మ చేతిలో ఉంటుంది, చెప్పు తీసుకొని కొడుతుంది నిన్ను. మా అమ్మ ఫ్రీడమ్ ఇచ్చింది నాకు. మీరు అనుకుంటారు మీరు మదర్ ఫ్రీడమ్ ఇవ్వదు అని, బట్ రాంగ్. మీరు అనేది ఫ్రీగా ఏ విషయాన్నైనా చెప్పినారనుకో మిమ్మల్ని మించి అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. ఈవెన్ మీరు కాలేజ్కి వెళ్ళినా కూడా వెళ్తే ఎంత టెన్షన్ పడతారో తెలుసా. ఇంటికి వచ్చే వరకు ఎవరి కోసం మేము కష్టపడినా సంపాదించినా ఏం చేసినా ఎనీథింగ్ ఏం చేసినా కూడా మీకోసమే, మీ ఫ్యూచర్ బాగుండాలి. మేము వచ్చిన స్టేజ్ మేము ఈవెన్ కాలేజ్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఆటో పట్టుకుని వెళ్ళేవాళ్ళం. బట్ మీకు ఎట్లా ఇక్కడ ఇంటి దగ్గర బయలుదేరుతానే వాళ్ళ డ్యూటీలు ఏమున్నా ఎటువంటి వర్క్ ఉన్నా వదిలేసి మిమ్మల్ని వదులుతారు, మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు ప్రజెంట్ ఉన్న జనరేషన్ కూడా అట్లే ఉంది. మీరు ఫ్రీడమ్ అనేది అంటారా, అదైతేనా నాకు తెలిసి నేను రాంగ్ అనుకుంటానా. మీరు కొంచెం క్లోజ్గా మూవ్ ఆన్ అయితే మీ పేరెంట్స్ని మించిన ఫ్రెండ్స్ ఇంకెవరు ఉంటారు. నేను ఇంకొకటి నా విషయంలో జరిగినది కూడా చెప్తాను. పూర్తిగా నేను విలేజ్ నేచర్ నుంచి వచ్చిన. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతేనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నాకు చదువు అంటే ఇష్టం. మా ఆయన పెద్దగా చదవలే, ఇంటర్ వరకు చదివినా. మా ఆయన వచ్చేసి 7th చదివింది. నా ఇష్టంతో నేను డిగ్రీ చేసిన. తర్వాత నేను ఎస్ఐ ప్రిపరేషన్ అయినా. లాస్ట్ 2018 చేసినప్పుడు వచ్చి ఇంగ్లీష్ క్వాలిఫై కాలేదు. ఫర్దర్ నెక్స్ట్ రీసెంట్గా అయిన దాంట్లో కేటగిరీలో 203 అయితే నాకు 201. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఈవెంట్స్ చేసిన, అన్నీ చేసిన. ఈవెంట్స్లో కూడా ఫస్ట్ వచ్చిన. బట్ నేను మిస్ అయినా. తర్వాత హైదరాబాద్కి మా హస్బెండ్ను ఫస్ట్ అతని పాదాలు ముక్కొని కాలాలు చదువుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చి పంపిస్తున్నాను. నాకు 1 డే డౌట్ వచ్చింది. సరే
ఇక్కడ అనంతపూర్లో మనం చదవడానికి, మనం హైదరాబాద్ వెళ్ళి చదవడానికి చాలా డిఫరెన్స్ అనిపించింది. అప్పుడు నేను ఏం చేసిన, ఇమీడియట్గా అనంతపూర్ వచ్చేసి ఒక స్టడీ హాల్ ఓపెన్ చేసిన. స్టడీ హాల్ అది కూడా లాస్ట్ ఇయర్ స్టడీ హాల్ చాలా ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేసిన తర్వాత స్టడీ హాల్ ఓపెన్ అయితేనే పిల్లలు వస్తారు కదా, వచ్చేటప్పుడు జంటలు వచ్చేవాళ్ళు. నేను జంటలు వస్తే లోపల కూడా అలౌ చేయలేదు. వాళ్ళు ఏమని అనుకోవాలి, వాళ్ళు ఈ మేడం భలే ఎక్కువ సీరియస్గా ఉంటుంది అని కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. ఈవెన్ పూల్ కూడా పెట్టుకొని లేదు సార్ నేను చేసింది. అందువల్ల కానిస్టేబుల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు 26 మందికి కానిస్టేబుల్ జాబ్స్ మా స్టడీ హాల్లో వచ్చినాయి. డిఎస్సి వచ్చేసి 18 మెంబర్స్. చదివే విధానంలో తేడా ఉందనేసి హైదరాబాద్కి వెళ్ళి ఏకేఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ మా వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టడానికి అడిగితే వాళ్ళని కూడా నేను ఈరోజు వాళ్ళని తలుచుకోవడానికి రీజన్ ఏమంటే నాకు ఫ్రీగా ఇచ్చినాడు ఎగ్జామ్ పెట్టడానికి. నేను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వీక్లీ ఎగ్జామ్ పెట్టేసి ఈవెన్ కరెక్షన్ కూడా నేనే నైట్ 2 అయ్యేది కరెక్షన్ చేసి పెట్టిన 5 మందికి వచ్చినాయి జాబ్స్. 2 ఎక్సైజ్ ఎస్ఐలు అయినారు, ఒకరు రాయదుర్గంలో చేస్తాను రాజశేఖర్ అని, ఒకరు బుక్రాయ సముద్రంలో చేస్తాను. 2 డీటీలు వచ్చినాయి. ఒకరు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. ఫర్దరు కొన్ని అనివార్య కారణాల వల్ల నా స్టడీ హాల్ ప్రాబ్లమ్స్ వల్ల పడిపోయింది. అయినా నేను మా ఇంట్లో నుంచి సపోర్ట్ చేయలేదు. ఒక 2 మంత్స్ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను. ఇంట్లోంచి బయటికి రాలే, ఇంటితో ఫోన్ కాంటాక్ట్స్ లేదు, ఏం లేదు. అయినా పడిపోలేదు, బాధపడలేదు. మెయిన్ సమస్య వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం, సమస్య రాకోకుంటే స్ట్రాంగ్. కానీ మీకు ఆ సమస్య రాకూడదని మేము ఆలోచిస్తా ఉండేది. ఇప్పుడు నా టార్గెట్ ఏమి, నా కూతుర్ని మెడిసిన్ చేయించాలా, బాబుని సాఫ్ట్వేర్ చేయాలా అని. అవన్నీ డ్రీమ్స్ ఎట్లా వస్తాయి? తల్లిదండ్రులకి ఎందుకు వస్తాయంటే మేము సఫర్ అయినాము, మేము ఏ స్టేజ్ ఏది చేయాలనుకున్నామో అది చేయలేకపోయినాము, అది మీ నుంచి సాధించాలా. మీరు ఎక్కడ ట్రాప్లోకి వెళ్ళిపోతారనే భయంతోనే మొబైల్స్ ఇవ్వడానికి కానీ అదర్ ఇంకేదైనా చేస్తున్నప్పుడు కానీ భయపడేది. ఎందుకంటే దానికే ఇప్పుడు స్టడీ హాల్ అంతా పడిపోయి అయిపోయింది కదా, నేనేం బాధపడలేదు. కొద్ది రోజులు వెయిట్ చేసిన. ఇప్పుడు సివిక్ సెంటర్ నుంచి తెచ్చిన, సివిక్ సెంటర్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి లాస్ట్ వీక్ కూడా జరిగింది. కొంతమంది ఫీజులు కట్టలేని వాళ్ళకి వేరే వాళ్ళతో డొనేట్ తీసుకొని నేను పిల్లలు తల్లిదండ్రులకు భయపడకూడదు, తల్లిదండ్రులు పిల్లలకు భయపడకూడదు అని చెప్పు అంతే. తప్పు చేసిన తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు భయపడతారు, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు భయపడతారు. ఇద్దరు తప్పు చేయకూడదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకోండి, డోంట్ అది భయపడద్దు. మీ పేరెంట్స్తో చెప్పండి, ఫ్రీడమ్ ఇస్తారు. మీరు చెప్తే దానికి మీరు ఏ విధంగా స్పందించాలి, ఏం చేయాలనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను ఇదే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్స్ సార్. నాకు